మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడలో ఐపీఎల్ క్రేజ్ అయితే మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఏదైతే ఫ్యాన్ పార్క్ ఉందో మన మెట్రోపాలిటన్ సిటీస్ లోనే ఇటువంటి కల్చర్ ని చూస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఫ్యాన్ పార్క్ కాకినాడ అనే చెప్పుకోవాలి. ఆ ఘనత సాన సతీష్ బాబు గారికే దక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్ పార్క్ ఎంతో కష్టపడి కాకినాడకి తీసుకొచ్చారు. అండ్ కాకినాడలో ప్రెసెంట్ మనం ఈ ఫ్యాన్ పార్క్ లో సిచ్యువేషన్ చూస్తే క్రికెట్ కున్న క్రేజ్ ఏంటో అర్థమవుతూ ఉంటుంది. సో మనతో పాటు పద్మశ్రీ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. ఇటువంటి కల్చర్ ని ఎక్కువగా వెస్ట్రన్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో అటువైపు చూస్తూ ఉంటాము. కాకినాడలో ఈ తరహాగా ఫ్యాన్ పార్క్ ని ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి, అది కూడా సౌత్ ఇండియాలో ఇదే ప్రప్రథమం అని కూడా చెప్పుకోవాలి. ఎలా అనిపిస్తుంది మేడం? ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే దిస్ ద ఫస్ట్ టైం మనం టీవీలోనే చూసారు ఎప్పుడు కూడా క్రికెట్ ని. సో దీన్ని ఈ రకంగా సానా సతీష్ గారు తీసుకురావడం ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే క్రికెట్ అభిమానులు ప్రపంచం అంతా ఉన్నారు, కాకినాడలో కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇంత పెద్ద స్క్రీన్ లో చూడడానికి దొరకలేదు. సో ఇంత హ్యూజ్ క్రౌడ్ కూడా చూడడం మేము ఇదే మొదటిసారి. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే కాకినాడలోని ఇంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. సో సానా సతీష్ గారికి అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రజల యొక్క క్వాలిటీస్ అంటే వాళ్ళకి ఏంటి కావాలి అన్నది గ్రహించి క్రికెట్ ఎప్పుడంటే ఎన్నో ఇయర్స్ అయిపోతుంది, దశాబ్దాలు అయిపోతుంది, ఎవరికో కానీ అవకాశం దొరుకుతుంది మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళి ఒక గేమ్ ని ఇలా చూడడానికి. సో కాకినాడ పట్టణ ప్రజలు అందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తారు సానా సతీష్ గారికి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దమ్. సార్ మీరు చెప్పండి, క్రికెట్ క్రేజ్ ఎలా ఉంది ఇక్కడ అనేది మనం అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట ఉన్న క్రౌడ్ చూస్తేనే అర్థమవుతుంది. ఏమనిపిస్తుంది? దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ కాకినాడ. రీజన్ ఆఫ్ ఓన్లీ సానా సతీష్ బాబు గారిని యువతలో జోష్ కనబడుతుంది. చాలా మంది ఒకటి అనుకుంటున్నారు, ఇటువంటిది ఎప్పుడు కాకినాడ కాకుండా ఎప్పుడు మనం చూడలేదు, ఒక సరికొత్తగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యువత అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ కాకినాడ క్రౌడ్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. రైట్ సార్ మీరు చెప్పండి, మునుపెన్నడూ కూడా మనం కాకినాడలో ఈ తరహా అంటే ఇంత పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ ని చూడడం అనేది, అంటే సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదంటే వరల్డ్ కప్ టైంలో కానీ ఏదైనా థియేటర్స్ లో స్క్రీన్స్ మీద వేస్తూ ఉంటారు. అది కొద్ది మందికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎలాంటి ఎంట్రీ ఫీ కూడా లేకుండా ఈ ఫ్యాన్ పార్క్ కి 10,000 మంది కెపాసిటీతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటారు? ముందుగా మన కాకినాడకి ఫ్యాన్ పార్క్ అన్నది రావడం అన్నది ఇది ఒక కళ. యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ గా నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ముందు, తర్వాతే ఈ పాలిటిక్స్ అన్న ఏమన్నా. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే ఇది కేవలం సతీష్ గారి యొక్క ప్రతిభ, ఆయన యొక్క టాలెంట్. ఎందుకంటే ఆయనకి గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే ఏంటి, ఫస్ట్ నుంచి ఒక క్రికెట్ ప్లేయర్గా ఆయన వచ్చి తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగి తర్వాత ఈరోజు ఒక స్టేట్ సెక్రటరీగా ఎదిగి రాజ్యసభ మెంబర్గా ఆయన ఇక్కడ కాకినాడకి ఏమి కావాలి అన్నది ఎలా తెలుస్తుంది అంటే మనం చేసే పని బట్టి. సతీష్ గారు ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఆయనకి అసలు కాకినాడ ఏ దృష్టితో చూద్దాం, అసలు ఏ లెవెల్కి తీసుకెళ్దాం కాకినాడని, దేనికి అంటే మనకి ఇది మెట్రోపాలిటన్ సిటీ అంటే మీరే చెప్తున్నారు అసలు సౌత్ ఇండియాలోనే ఎక్కడా జరగలేదని. అది ఈవేళ తీసుకొచ్చి ఒక విడిపోయిన రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఒక అభివృద్ధి చెందుతుందన్న ఈ రాష్ట్రంలో లోకేష్ గారికి బాగా అత్యంత సన్నిహితుడై ఈవేళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత మంచి దీన్ని కాకినాడ తీసుకురావడం అన్నది టోటల్గా దీనివల్ల ఏంటంటే ఒక గేమ్ అని చూడొద్దు మనం. అసలు కాకినాడ యొక్క కెపాసిటీ, కాకినాడని అంటే ఇప్పుడు మన ఇండియాలో క్రికెట్ ఫేవర్కు ఉన్నంత ఫ్యాన్స్ కానీ ఎక్కడ మనకి వరల్డ్లో ఎక్కడ ఉండదు. ఫస్ట్ ఫుట్బాల్ ఎక్కడ మన మిగతా కంట్రీస్, మన కంట్రీలో ఫస్ట్ క్రికెట్. ఈవేళ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఈవేళ ఇన్ని కోట్లాది మంది దేశంలో చూసేవాళ్ళందరూ కూడా కాకినాడ అన్నది ఒక ఫ్యాన్ పార్క్ వచ్చింది అని చెప్పేసి కోట్లాది మంది క్రికెట్ అమ్మాళ్ళు ఈవేళ మన దేశం అంతా చూస్తున్నారు. అందులో కాకినాడ రావడం, అది సతీష్ గారు కృషితో రావడం, ఆయన పట్టుదలతో ఇక్కడ పెట్టడం, ఆయనకు అండగా లోకేష్ గారు వీళ్ళందరూ ఉండడం, బీసీసీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం నిజంగా కాకినాడ
నిజంగా ఒక మంచి నాయకత్వాన్ని, లేకపోతే మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉన్న వాళ్ళని, లేకపోతే ఒక యంగ్ టాలెంటెడ్ ఎంటర్ప్రైనర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి కాకినాడ ఈ ఐపీఎల్ ఫ్యాన్ దీని ద్వారా, ఈ ఫ్యాన్ పార్క్ అన్న దీని ద్వారా దేశం మొత్తం ఒక ఆకర్షణగా మన కాకినాడ ఈవేళ తీసుకురావడానికి సతీష్ గారు చేశారు. దానికి కాకినాడ జిల్లా తరఫున మేము అందరం కూడా సతీష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమమే కాకుండా సతీష్ గారు దృష్టిలో ఇంకా కాకినాడ బాగా డెవలప్ చేద్దామని ఉంది. దాన్ని ఒక దృష్టిలో పెట్టుకుని సతీష్ గారు చేసిన ఫస్ట్ స్టెప్ ఇది. దీని ద్వారా మన కాకినాడ దేశంలో ఒక గుర్తింపు పొంది మన కాకినాడకి మంచి బెస్ట్ సిటీగా రావాలని చెప్పేసి మా అందరూ ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే దేశంలోనే కాకినాడ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఫ్యాన్ పార్క్ అనేది మరెక్కడా కూడా మనకి సౌత్ ఇండియాలో ఏర్పాటు కాలేదు. ఇదే ప్రప్రథమం, అందులోనూ కాకినాడలో ఏర్పడడం. స్పోర్ట్స్ పరంగా కూడా కాకినాడ మున్ముందు ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందంటారు దీంతో? తప్పకుండా అండి. అసలు ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కాకినాడకు తీసుకురావడానికి కారణమే మన సానా సతీష్ బాబు గారు. ఇది యాక్చువల్గా గుంటూరులో పెడదామని చెప్పేసి ముందుగా అనుకున్నారు. దాన్ని కాకినాడ ఓన్ ప్లేస్, నా నేటివ్ ప్లేస్లో యువతకి అందరికీ కూడా ఎంకరేజ్ చేయాలి, చూపించాలనే ఉద్దేశంతో ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కాకినాడ తీసుకోవడం జరిగింది. తప్పకుండా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపడతారు సతీష్ గారు. సార్, ఎంట్రీ ఫీ లేదు, దాదాపు 10,000 మంది కెపాసిటీ. ఎలా అనిపిస్తుంది సార్? అంటే సాధారణంగా క్రికెట్ అనగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు టీవీలకు అతుక్కుపోతుంటారు. సో అలాంటిది ఇంత పెద్ద స్క్రీన్ మీద, అది కూడా కాకినాడలో, ఏమనిపిస్తుంది? సతీష్ గారు 2007లోనే వెటరన్స్ టోర్నమెంట్ పెట్టారండి. అది మన సౌత్ జోన్ వెటరన్స్ టోర్నమెంట్ పెట్టారు. అది అసలు ఈస్ట్ గోదావరి సెక్రటరీగా అది ఎవరు చేయలేని సాహసం. అది నిజంగా ఆ రోజుల్లో 2007లోనే దగ్గర 20 lakhs పెట్టారు. అసలు అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడారు. మన కాకినాడలో వెటరన్స్ టోర్నమెంట్ అందరూ ఆ టైంలో 2007లో చేశారు. 2008లో బీసీఏ మ్యూజియం మెంబర్ కూడా చేశారు. యాక్చువల్లీ అంత మన ఈస్ట్ గోదావరి సెక్రటరీగా ఉన్నప్పుడే అంత చేసినప్పుడు, మన ఏసీఏ సెక్రటరీ అన్నప్పుడు ఫస్ట్ చాయిస్ మన కాకినాడకి ఐపీఎల్ ఈ పాన్ పార్క్ మ్యాచ్ రావడం అంటే అసలు మామూలుగా ఇండియాలో 5 ప్లేస్ జరుగుతుందండి. ఇది ఇక్కడ కాకినాడ రావడం అనేది మనకు నిజంగా చెప్పాలంటే కాకినాడ జనాలకు అదృష్టం. ఆయనకున్న ఈ క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ వేళ చేస్తున్నారు. రేపు అన్నాడు మనకి ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కాకినాడలో వస్తుంది. మనకి అప్పుల్లో 2008లో కూడా కాకినాడ సతీష్ బాబు గారు దాంట్లో రంజీ ట్రోఫీ 5 మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఆడారండి. ఇంత క్రికెట్ డెవలప్మెంట్ చేసింది ఆయన. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇండియా ప్లేయర్స్ కూడా ఈ ముంబై టీంలో ఆడుతున్న సత్యనారాయణ రాజు కూడా మన కాకినాడ అబ్బాయి అండి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లో ఉన్నాడు. అది అన్ని సపోర్ట్ పరంగా కూడా సతీష్ గారే చేస్తారు. నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ మ్యాచ్ లో మన కాకినాడ త్వరలో మన ఇంటర్నేషనల్ మ్యాచ్ సతీష్ గారు దాంట్లో చూస్తామండి. ఆయనకు మా ధన్యవాదాలు. సో చూసారు కదండి, కాకినాడ క్రికెట్ పరంగా ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకుంది అని చెప్పుకోవాలి. రీసెంట్ గానే ఐపీఎల్ లో పెనుమర్తి సత్యనారాయణ రాజు సెలెక్ట్ అవ్వడం, అలాగే ఇప్పుడు కాకినాడకి ఫ్యాన్ పార్క్ రావడం అనేది నిజంగా ఒక వరం అని చెప్పాలి. బీసీసీఐ ఆధ్వర్యంలో సానా సతీష్ బాబు గారి కృషితో ఈ ఫ్యాన్ పార్క్ కాకినాడలో ఏర్పాటైంది. ముందుగా దీన్ని గుంటూరు అనుకున్నప్పటికీ కూడా ఆయన కృషి వల్లే ఇప్పుడు కాకినాడలో ఈ ఫ్యాన్ పార్క్ అనేది ఏర్పాటైంది. అయితే కాకినాడలో క్రికెట్ ప్రేమికులు ఏ విధంగా ఉంటారు, క్రికెట్ కున్న క్రేజ్ ఏంటనేది మనం ఒక్కసారి ఫ్యాన్ పార్క్ చూస్తే అర్థమైపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం అందరూ కూడా ఈ గ్రౌండ్ కి చేరుకున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.